ఎప్పుడు దేవుడి కాడ కొట్టిన కొబ్బరి చెక్కలు వచ్చేసి చట్నీ చేయడము లేదంటే ఎండిపోతే పడేయడం. ఈసారి టేస్ట్ గా హెల్తీగా ఇంకా కొబ్బరి ఉండలు చేద్దామనేసి గ్రైండర్ ఉంది కదా, గ్రైండర్ లో అయితే కొబ్బరి కూర అయితే కోరేసాను. గ్రైండర్ లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీలో చిన్న చిన్న ముక్కలు మిక్సీ పట్టేస్తే కూర అయిపోతుంది. అలా చేయండి. లేకపోతే ఒక పెద్ద గిన్నె పెట్టుకొని నెయ్యి వేసుకొని దాంట్లో కొంచెం బాదం జీడిపప్పు కచ్చాపచ్చాగా బాదం దంచేసి జీడిపప్పు అలానే వేసేసి ఫ్రై చేసుకోండి. జీడిపప్పు బాదం ఫ్రై అయిపోయిన తర్వాత కొబ్బరి కూడా వేసుకొని పచ్చిదనం అంతా పోయేదాకా మంచిగా ఫ్రై చేసుకొని దాంట్లో మనం ముందుగా బెల్లం కరిగించుకోవాలి కాబట్టి బెల్లం అయితే ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బెల్లం బాగా కరిగి కొంచెం పాకం వచ్చేదాకా స్టవ్ మీద నుంచి తీసుకొని కొబ్బరి కూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి. సరిపోదు. అరకిలో బెల్లం అయితే నాకైతే సరిపోయింది కరెక్ట్ గా. ఇంకా అలానే ఇంకా కొబ్బరి కూర బెల్లం బాగా మిక్స్ అయిపోయి బాగా కలుపుకొని ఉంటూ ఉండాలి. ఇంకెందుకంటే అస్సలు కలపకుండా మనం స్టవ్ ఆఫ్ చేయకుండా ఉంచేసామంటే ఇంకా మాడిపోతుంది, మాడి వాసన వచ్చేస్తుంది. బాదం పప్పు జీడిపప్పు కొబ్బరి కూర బెల్లం బాగా కలిపిన తర్వాత బాగా మంచిగా కలిసిపోతుంది కదా, పాకం వచ్చింది అని మనకు తెలుస్తుంది. ఇలా చేయి పెట్టి ఇలా ముద్దల్లాగా కడితే పాకం వచ్చింది అనుకోని అన్నప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలిపేసి ఇంకా చిన్న చిన్న లడ్డూల్లాగా కట్టేయడమే. చేయితో ఫస్ట్ టైం చేయితో చుట్టేటప్పుడు వేడిగా అనిపించింది, అందుకే కొంచెం కవర్ తీసుకొని చుట్టాను. మళ్ళీ చల్లగా అయిన తర్వాత చేయితో చుట్టేసాను అనమాట. అక్కడక్కడ అన్ని ఉండల్లో జీడిపప్పు వచ్చేటట్టు చూసుకోండి. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని చుట్టుకుంటేనే బాగుంటుంది. నేను అన్ని వేసాను, అన్ని వేస్ట్ అయిపోతాయేమో, పిల్లలు తినరు, మేము తినమేమో అనుకున్నాను. నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిటింగ్ చేసే టైంకి మా ఇంట్లో కొబ్బరి ఉండలే లేవన్నమాట. ఒకటో రెండో ఉన్నాయి. పిల్లలకి అంత బాగా నచ్చాయి, మాకు కూడా నచ్చాయి. జీడిపప్పు బాదం వేయడం వల్ల ఇంకా టేస్ట్ బాగుంది. కొబ్బరి ఉండలు ఇంత బాగుంటాయా అనిపించింది. ఈసారి నుండి అస్సలు కొబ్బరి వేస్ట్ చేయకుండా ఇలా ఉండలు చేసే. మీకు కొబ్బరి ఉండలు ఇష్టమైతే కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.